మెడలోని హారాలతో, కంఠాభరణాలతోటి, నెమలి పింఛంతోటి చక్కగా అలంకరించిన యశోద కొద్దిసేపు లాలించి ఒక్కసారిగా బరువు పెరిగిన కృష్ణయ్యను ఆడుకోమని పక్కన కూర్చోబెడుతుంది. ఈ లోపులోనే వచ్చినటువంటి సుడిగాలి కృష్ణయ్యని పైకి తీసుకువెడుతుంది. అలా వెళ్ళినటువంటి కృష్ణయ్య ఆ సుడిగాలిని చీల్చుకొని ఆ రాక్షసుణ్ణి సంహరించి వెలుపలికి వస్తాడు. ఇది అద్భుతమైన లీల. తృణావర్త వధ, ఇది మనకి స్వామి చూపించినటువంటి లీల. తృణావర్తం అంటే ఏమిటి? మధ్యలో ఒక గడ్డిపోచని పెట్టుకొని చుట్టూరా కూడా ఒక సుడి ఏర్పడుతుంది. అది ఆ గడ్డిపోచని పైకి తీసుకువెళుతుంది. అట్లా కృష్ణ పరమాత్మని పైకి తీసుకొని వెళ్ళి చంపేసేయాలి అని తృణావర్తుడు అనేటటువంటి రాక్షసుడు వచ్చి చేస్తాడు. ఇది మనకి కృష్ణలీలలో కృష్ణుణ్ణి చంపడానికని వచ్చినటువంటి శత్రువుని సంహరించి ఆ తల్లికి దక్కాడు కృష్ణయ్య. ఇది స్వామి చూపించినటువంటి లీల. ప్రతీది కూడా ఒక అర్థము, పరమార్థము ఉంటుంది స్వామి చేసేటటువంటి లీలలో. మరి మనలోని కథలోకి వస్తే అసలు ఈ తృణ అనేటటువంటి దానికి ఒక్క అక్షరం చేర్చామనుకోండి మనకి కథ అంతా కూడా అర్థమైపోతుంది. తృణాకి షా కలపండి, తృష్ణ అయిపోతుంది కదా. తృష్ణ అంటే కోరిక అని అర్థము. ఈ కోరికల సుడిగాలి కృష్ణుణ్ణి మనలో లేకుండా చెయ్యాలని ప్రయత్నం చేస్తూ పైకి తీసుకెళ్తుంటుంది. మనం కూడా దాంతోపాటు పైకి వెళ్ళి కింద పడిపోతూ ఉంటాం. మనకి చంపడం చేత కాదు కదా. అయితే భగవంతుడు తనని సంహరించాలని చూసేటటువంటి శత్రువులని తానే సంహరించి తల్లులకు దక్కుతాడు కదా. తల్లి యొక్క ప్రేమ ఆ విధంగా ఉండటం వల్ల కృష్ణుడు మళ్ళీ దక్కాడు. మనకి కూడా అట్లాంటి ప్రేమ ఉండాలన్నమాట. సరే, మనలో కథలోకి రావాలని అన్నాం కదా. ఈ అవిద్య రూపమైనటువంటి పూతన, శకటాసురుడు ఇత్యాది రాక్షస రూపంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మరి కృష్ణుడిని దూరం చేయాలని ప్రయత్నం చేస్తాయి కదా. ఇప్పుడేమో తృణావర్తుడు. ఇవన్నీ రజోగుణ తమో గుణంతో కూడినటువంటి ఈ సుడి అట్లా మనని తిప్పుతూ ఉంటుందన్నమాట, భగవంతుడిని ఏదో విధంగా దూరం చెయ్యాలి అని. అయితే కృష్ణుడు ఏం చేస్తాడు? వాటితో పాటు ఉండి వాటిని ఆయనే దూరం చేసి ఆ తల్లులకి దక్కాడు. మనకి కూడా దక్కాలి అనంటే కృష్ణుడి మీద ప్రేమని మనం కలిగి ఉండాలి. ఎప్పుడైతే ప్రేమ కలిగిందో కృష్ణుడి మీద, అప్పుడు కృష్ణ పరమాత్మే వాటిని సంహరించి మనకి దక్కుతాడు. కృష్ణుడి పట్ల నిజమైన ప్రేమే భక్తి. ఆ భక్తి కలిగిందనుకోండి ఆయన మనకి దక్కుతాడు. జై శ్రీమన్నారాయణ.